గిన్నిస్ బుక్లో పేరు సంపాదించడం అంటే ఊహించదగిన గౌరవం. ప్రతిభకు వయస్సు అడ్డు కాదని మరోసారి నిరూపించాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన 10 సంవత్సరాల గిరిజన బాలుడు. సంగీత కీబోర్డ్లో అద్భుత ప్రతిభ కనబరిచిన గడుతుల జాసన్ జోయల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ఇటీవల కాలంలో మన గిరిజన ప్రాంతం నుండి అల్లూరి జిల్లా ముంచింగ్పుట్ మండలం మొంజాపుట్టు గ్రామం నుంచి అయితే ఓ బాలుడు కీబోర్డు ప్లేలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనము ముంచింగ్పుట్ మండలం మొంజాపుట్టు గ్రామంలో అయితే ఆ బాలుడు స్వగ్రామానికి వచ్చాము. గిరిజన ప్రాంతంలో ఏదైనా గిన్నిస్ రికార్డు సాధించడం అనేది ఒక ఘనత, పెద్ద ఘనత అని చెప్పుకోవాలి. ఈ గిన్నిస్ బుక్ రావడానికి గల కారణాలు మరి నిజంగా ఎలా ఈ గిన్నిస్ బుక్లో ఆయన కీబోర్డ్ ప్లేలో ఈ గిన్నిస్ బుక్ రావడానికి ఎలా కృషి చేశారన్న మొత్తం వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మొంజాపొట్టు గ్రామానికి చెందిన గడుతుల జాసన్ జోయల్ చిన్న వయసులోనే పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంగీత కీబోర్డు ప్లేలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024 డిసెంబర్ 1వ తేదీన 18 దేశాల నుంచి 1100 మందికి పైగా సంగీత విద్వాంసులు ఆన్లైన్ ద్వారా కీబోర్డు ప్లే చేయగా వీరిలో జాసన్ జోయల్ కూడా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 1046 మందిలో జాసన్ జోయల్ ను ఎంపిక చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ జారీ చేశారు. 2025 ఏప్రిల్ 14న హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో హల్లెలూయా మ్యూజిక్ ఫౌండర్ అగస్టిన్ దండింగి చేతుల మీదుగా జాసన్ కు గిన్నిస్ మెడల్ మరియు ప్రశంసా పత్రాన్ని అందించారు. జాసన్ తల్లిదండ్రులు కామేశ్వరరావు, పుష్పకళ తమ కుమారుడి ప్రతిభను గుర్తించి చోడవరంలోని హలెల్ మ్యూజిక్ స్కూల్లో చేర్పించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో పాటు ఇంజినీస్ వరల్డ్ రికార్డ్ సాధించి కూడా తన సత్తా చాటాడు. మా బాబు పేరు గడుతుల జాసన్ జోయల్. ఒక గిరిజన బాలుడిగా మా బాబు 10 సంవత్సరాల వయసులోని ఇంత ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం తల్లిదండ్రులుగా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే మా గిరిజన ప్రాంతం, మా మండలాన్ని కూడా చాలా మంచి పేరు తెచ్చాడని మేము అనుకుంటున్నాము. మా ప్రాంత వాసులు కూడా చాలా మంది మా కుమారుణ్ణి, మా కుటుంబాన్ని కూడా చాలా అభినందించడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బాబుకి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకేంటంటే పాటలు అంటే ఇష్టం. నేను పాట పాడుతుంటే బాబు ఏం చేసేవాడంటే గిన్నెల స్టాండ్కి వెళ్ళి స్పూన్లు, గరిటెలు, ప్లేట్లు, తపిలలు తీసుకొని వాయించేవాడు. నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. బాబు చాలా చక్కగా వాయిస్తున్నాడు, మ్యూజిక్ వైపు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడేమో అనే ఆశ నాకు అనిపించింది. టోటల్ గా అయితే మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా అసలు చెప్పలేనంత ఆనందం అండి. చాలా సంతోషంగా ఉన్నాము. మళ్ళీ ఫ్యూచర్ లో బాబుకు మీరు తల్లిగా నిజంగా ఎలా సపోర్ట్ చేయగలరు? తల్లిగా నా బిడ్డకి అన్ని విషయాల్లో పూర్తిగా సపోర్ట్ చేయాలి. తర్వాత నా కోరిక ఏంటంటే నా బాబు అంటే చిన్నప్పుడే ఈ విధంగా మంచి పొజిషన్ లో, తర్వాత మ్యూజిక్ లో ఇంత పట్టుని సాధించాడు కదా, తినతోనే కాకుండా ఇంకా అనేక మందిని నేర్పించడానికి నా కుమారునికి అంటే ప్రోత్సహించాలి అని నేనైతే అనుకుంటున్నాను తల్లిగా. మీరు గిన్నిస్ రికార్డ్ వచ్చినప్పుడు వెళ్ళారా బాబుతో? వెళ్ళామండి. అంటే ఫ్యామిలీ అందరు కూడా వెళ్ళాము. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా జరిగింది ఈవెంట్ అనేది. గిన్నిస్ వరల్డ్ రికార్డులో మరి ఘనత సాధించిన బాలుడైతే మనతో పాటు ఉన్నాడు. ఈరోజు వాళ్ళ గ్రామానికి, వారి గృహానికి వచ్చున్నాము. ఒకసారి బాలుడిని మరి నిజంగా ఈ గిన్నిస్ రికార్డ్ రావడానికి ఎంత కృషి ఉంది, అసలు ఎలా ఉంది అన్నది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బాబు, నీ పేరేంటి? గడుతుల జాసన్ జోయల్. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 5th క్లాస్. ఏ స్కూలు? చలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, చోడవరం, అనకాపల్లి డిస్టిక్. ఓకే, కీబోర్డ్ ఎప్పటి నుంచి ప్లే చేస్తున్నామా? చిన్నప్పటి నుంచి ప్లే చేస్తున్నాం. అంటే నీ ఏజ్ ఎంత ఉన్నప్పుడు? 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు. 3-4 ఇయర్స్ నుంచి ప్లే చేస్తున్నావు. అయితే దీనికి ముందు నువ్వు ఎలా అంటే ఎందువల్ల కీబోర్డ్ ప్లే చేయాలనుకున్నావు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. మా మమ్మీ పాడుతుండేది, నేనైతే నాకు ఇంట్రెస్ట్ వచ్చేది. అంటే నాకు టాలెంట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే నేను ప్లే చేశాను. ఓకే, మీ మమ్మీ పాటలు పాడడం వల్ల
నువ్వు కీబోర్డ్ ప్లే అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అదే మీరు మమ్మీ పాడుతున్నప్పుడు నువ్వు ప్లే చేసేవాడా? ప్లే చేసేవాడిని. మా మమ్మీ పాడుతున్నప్పుడు ప్లే చేసేవాడిని. అదే దేంట్లో అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కీబోర్డ్ ఉండేదా? చిన్నప్పుడు చిన్న వైజాగ్లో కొన్నాము. అది దాని మీద సాంగ్స్ ప్లే చేస్తున్నాను. ఇప్పుడైతే పూర్తిగా నేర్చుకున్నావా? ఎక్కడెక్కడ అంటే ఈ కాంపిటీషన్ ఇది కీబోర్డ్ వాయించడానికి ఎవరు కోచింగ్ ఇచ్చారు మీకు? డాక్టర్ అగస్టిన్ దండింగి గారు విజయవాడలో హలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ఇచ్చారు. ఎన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నావు? 3 months అయింది. 3 months కోచింగ్. తర్వాత ఎక్కడ ఈ కీబోర్డు అది వాయించడానికి ఎక్కడైనా మళ్ళీ కాంపిటీషన్లో పాల్గొన్నావా? ఇంజనీర్స్ చాంబోల్ రికార్డ్ అని విజయవాడలో చేశారు. ఆఫ్లైన్ ఆన్లైన్ 2 కూడా. మరి ఇప్పుడు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో మరి చోటు దక్కింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను పాస్ట్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్తున్నాను, డాక్టర్ అగస్టిన్ దండింగి గారికి. మరి ఇంకా ఫ్యూచర్లో మరి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా మంచి వాయిద్యకారకుడిగా ఇంకా ఉండాలని నా ఆశ. అదే వాయిద్యంగానే ఉంటావా అంటే ఉద్యోగరీత్యా ఏమైనా నీ గోల్ ఉందా? గోల్ ఉంది నాకు. ఏం చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం చేయాలను. ఏ ఉద్యోగం చేయాలను? హై స్కూల్ టీచర్. హై స్కూల్ టీచర్. ఇది ఇంజనీర్స్ చాంబోల్ రికార్డు, గిన్నిస్ వరల్డ్ రికార్డు. మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా మంచిగా వాయిస్తావు అని అనుకుంటున్నావా? వాయిస్తాను. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా కొన్ని వేల మందితోని మళ్ళీ సెకండ్ గిన్నిస్ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తారు పాస్ట్ అగస్టిన్ దండింగి గారు. ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ దానికోసం అయితే ట్రై చేస్తావు? మళ్ళీ అగస్టిన్ దండింగి గారు ట్రై చేస్తున్నారు మళ్ళీ ఈ సెకండ్ గిన్నిస్ కోసం. అదండి, మరి మనం ఈ గిరిజన ప్రాంతంలో అయితే ఒక గిరిజన బాలుడు నిజంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం అనేది పెద్ద ఘనత అని చెప్పుకోవాలి. ఈ బాబుకు చూసి మరి ఇంకొంతమంది గిరిజన బిడ్డలు కూడా ఈ బాలుడిని చూసి ప్రోత్సాహంగా ఎదిగి ఇంకా ఇలాంటి రికార్డ్స్ ఎన్నో ఇంకెంతోమంది సాధించాలని మనమైతే కోరుకుందాం. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన గిరిజన బాలుడు ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించడం ఎంతో గర్వకారణం. ఇలా ప్రతిభ ఉన్న పిల్లలను ప్రభుత్వం మరియు సమాజం ప్రోత్సహిస్తే మరెన్నో గిన్నిస్ రికార్డులు మన రాష్ట్రం నుంచి సృష్టించబడతాయి.